హాయ్ ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 3. మీరు ఇంకా ఎపిసోడ్ 2ని చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. తర్వాత ఈ వీడియోని చూడండి. స్టార్టింగ్ లోనే అడవిలో ఈథన్, జేడ్ ఇంకా విక్టర్ ఏదో వెతుకుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ అప్పుడే విక్టర్ దారిలో ఆగిపోతాడు. అతను ఏదో చూసి భయంకరంగా వణికిపోతాడు. విక్టర్ మొహంలో కనిపించిన ఆ భయం చూసి ఈథన్, జేడ్ కూడా షాక్ అవుతారు. ఎంతలా అంటే ఆ భయంతో విక్టర్ తన ప్యాంట్ లోనే పోసేసుకుంటాడు. ఇంతకీ విక్టర్ అంతలా భయపడ్డానికి అక్కడ ఏం ఉంది? అప్పుడే ఒక కాకి అతని పక్కనే వచ్చి కూర్చుంటుంది. వెంటనే విక్టర్ అక్కడి నుంచి ప్రాణ భయంతో పరుగులు పెడతాడు. ఇంకోవైపు హెన్రీ, డెబితా ఆ వింతైన బాటిల్ ట్రీ దగ్గరికి వస్తారు. అక్కడ వారికి వైట్ డ్రెస్ లో ఉన్న ఆ కుర్రాడు కనిపిస్తాడు. అతను వాళ్ళని హెచ్చరిస్తాడు, మీరు ఈ నరకం నుంచి బయటపడడానికి చాలా దగ్గరగా ఉన్నారు, కానీ మీ దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది అంటాడు. అంతలో వాళ్ళకి విక్టర్ అరుపులు వినిపిస్తాయి. వెంటనే డెబితా వాళ్ళు విక్టర్ దగ్గరికి వెళ్లి చూస్తే విక్టర్ భయంతో వణికిపోతూ ఉంటాడు. హెన్రీ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. అసలు విక్టర్ దేన్ని చూసి అంతలా భయపడ్డాడో వాళ్ళకి అర్థం కాదు. అదే సమయంలో బాయిడ్ తన భార్య సమాధి దగ్గర వెళ్లి కూర్చుంటాడు. తన బాధను చెప్పుకుంటూ ఏడుస్తుంటాడు. కానీ అప్పుడే ఒక ఊహించని భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఆ సమాధి లోపల నుంచి ఒక చెయ్యి బయటికి వచ్చి బాయిడ్ ని గట్టిగా పట్టుకుంటుంది. ఆ చెయ్యి అతన్ని భూమి లోపలికి లాగడానికి ప్రయత్నిస్తుంది. బాయిడ్ చాలా కష్టపడుతూ తనని తాను ఆ సమాధి నుంచి విడిపించుకోవడానికి చాలా నరకం చూస్తుంటాడు. అప్పుడే కథ కొన్ని గంటల వెనక్కి వెళ్తుంది. కాలనీ హౌస్ లో ఎల్జిన్ ఒంటరిగా కూర్చొని దేన్నో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఫాతిమా అక్కడికి రాగానే ఎల్జిన్ తన మనసులో ఉన్న భయాన్ని బయట పెడతాడు. బాయిడ్ నాతో మన ఇద్దరి మధ్య జరిగిన విషయాల్ని ఎవ్వరికి చెప్పొద్దు అన్నాడు, కానీ ఆ రహస్యాన్ని నా మనసులోనే నేను దాచుకోలేను అంటాడు. అప్పుడు ఫాతిమా అతన్ని ఓదార్స్తూ ఈ ప్లేసు మన బలహీనతల్ని వాడుకుంటుంది, మనం మునుపట్లా ఉండలేమని చెప్తుంది. ఇప్పుడు తనకి ఎల్జిన్ సహాయం కావాలి. అందుకు ఎల్జిన్ కూడా ఒప్పుకుంటాడు. అసలు వాళ్ళిద్దరు కలిసి చెయ్యబోయే ఆ ప్లాన్ ఏంటో మనకి ముందు ముందు తెలుస్తుంది. మరోవైపు బాయిడ్ పీడకల నుంచి ఉలికిపడి పైకి లేస్తాడు. తన కొడుకు ఆలిస్ ని కాపాడడం కోసం తన భార్యని చంపిన ఆ భయంకరమైన దృశ్యం అతన్ని వదిలిపెట్టడం లేదు. దాంతో తను నిద్ర లేవగానే తను డేనీ దగ్గరికి వెళ్తాడు. డేనీ ఈ నరకం నుంచి ఎలాగైనా విముక్తి పొందాలని చూస్తుంది. నాకు ఒక తుపాకీ బుల్లెట్ ఇవ్వు, నేను అడవిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాను, నా శవం కూడా మీకు కనిపించదని బాయిడ్ ని అడుగుతుంది. ఇక్కడ ఉండటం కంటే చావడమే మేలని తను భావిస్తుంది. కానీ బాయిడ్ ఆమెకు ఒక ఆశను చూపిస్తాడు. గతంలో చాలా మంది బయటికి వెళ్లడానికి ప్రయత్నించి ఘోరంగా చనిపోయారు, కానీ ఈసారి మనకు కొన్ని పెద్ద పెద్ద విషయాలు తెలిసాయి, దాంతో మనం ఎలాగైనా బయట పడగలమని తనని ఆపుతాడు. అదే టైంలో హాస్పిటల్లో చనిపోయిన ఫాదర్ శవాన్ని మేరీ ఇంకా క్రిస్టీ పూడ్చిపెట్టడానికి రెడీ చేస్తుంటారు. అంతలో అక్కడికి సోఫియా ఇంకా కేనీ వస్తారు. సోఫియా తన తండ్రికి ఒంటరిగా వీడ్కోలు చెప్పాలని అడుగుతుంది. అందరూ బయటికి వెళ్ళగానే సోఫీ ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. తను ఫాదర్ నోట్లో ఉన్న ఆ గుడ్డని తీసి తన వింతైన బలాన్ని ఉపయోగిస్తుంది. వెంటనే ఫాదర్ నోట్లోకి చెయ్యి పెట్టి తన పళ్ళని పీకేస్తుంది. ఇది చూస్తుంటే సోఫియా ఒక సాధారణ మనిషిలా కనిపించడం లేదు, తనలో చాలా పవర్ ఉంది. మరి ఫాదర్ పళ్ళని ఎందుకు పీకిందో మనకు తెలీదు. ఇక్కడ జేడ్ తన గదిలో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ధ్యానం చేస్తుంటాడు. కానీ తన మెదడులో ఒక్క ఆలోచన, ఎన్నో ఆలోచనలు కాబట్టి గత జ్ఞాపకాలు గుర్తుకురావు. అంతలో బాయిడ్ అక్కడికి వచ్చి హెన్రీ చెప్పిన విషయాలని వివరిస్తాడు. విక్టర్ వాళ్ళ అమ్మకి డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు ఒక వింతైన ప్లేస్ గురించి జ్ఞాపకాలు వచ్చేవని, బహుశా అలాగే ట్రై చేస్తే అదే మార్గంలో జేడ్ కూడా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనుకుంటాడు. కానీ బాయిడ్ తనని హెచ్చరిస్తాడు. స్టోరేజ్ రూమ్ లో మనం చూసిన ఆ మెసేజ్ చాలా సీరియస్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ప్రమాదం ముంచుకొచ్చేలా ఉంది అంటాడు. మరోవైపు చనిపోయిన జిమ్ ఇంకా ఫాదర్ అంత్యక్రియల కోసం టౌన్ లో ఉన్న జనం అంతా ఒక చోటుకి చేరుకుంటారు. డెబితా తన పిల్లలతో కలిసి అక్కడికి వస్తుంది. చిన్నవాడైన ఈథన్ తన తాతయ్య చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. చనిపోయిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అని, అందుకే వాళ్ళకి గౌరవం ఇవ్వడం కోసం కోటు వేసుకుని అక్కడికి వస్తాడు. అంతా నిశ్శబ్దంగా ఉన్నా అదే సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు గాని వందల సంఖ్యలో కాకులు ఆకాశాన్ని కమ్మేస్తాయి. అవి పెట్టే వింతైన అరుపులతో మొత్తం టౌన్ దద్దరిల్లిపోతుంది. ఆ కాకులు ఒక్కసారి అరిచి ఊరుకోలేదు. అక్కడ ఉన్న ఇళ్లపై వాలి భయంకరంగా అరుస్తూనే ఉంటాయి.
బాయిడ్ ఇంకా డోనాకి ఇది చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాయా టౌన్ లో ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇవేవో కాకులు కావని, ఏదో ప్రమాదానికి సంకేతాలని వాళ్ళకి అర్థమవుతుంది. అలా జిమ్ వాళ్ళ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత అందరూ డైనర్ లో తింటుంటారు. అప్పుడే విక్టర్ అక్కడికి వస్తాడు. అతను డెబెతా దగ్గరికి వెళ్లి ఒక పెయింటింగ్ ని ఇస్తాడు. నేను చిన్నప్పుడు మీకోసం ఇది గీశానని చెప్తాడు. ఆ పెయింటింగ్ లో జిమ్ తన కుటుంబంతో కలిసి ఒక ఆర్మీ వ్యాన్ లో ఒక ఊరికి రావడం కనిపిస్తుంది. అంటే వీళ్ళు అక్కడికి రాకముందే విక్టర్ ఆ విషయాన్ని ఊహించి బొమ్మ గీశాడు అన్నమాట. అది చూసి డెబెతా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అదే సమయంలో ఈథన్ విక్టర్ తో కలిసి కాలనీ హౌస్ కి వెళ్లాలని పట్టుబడతాడు. డెబెతా మొదట భయపడినా విక్టర్ భరోసా ఇవ్వడంతో ఒప్పుకుంటుంది. డైనర్ లోపల కేనీ ఇంకా సోఫియా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కాకులు ఎందుకలా అర్చాయని సోఫీ అడిగితే కేనీ అది చాలా కొత్త విషయం అని చెప్తాడు. ఇంతకు ముందు ఇలా ఎప్పుడు జరగలేదు అంటాడు. అలా మాటల మధ్యలో సోఫియా వింతైన ప్రశ్నలు వేస్తుంది. మీరందరూ ఇక్కడికి వచ్చినప్పటి నుంచే కదా ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని డెబెతా వాళ్ళని చూస్తూ అంటుంది. అంటే వీళ్ళు అడుగు పెట్టాకే ఈ ఊర్లో చావులు పెరిగాయని ఆమె ఇండైరెక్ట్ గా వీళ్ళని అంటుంది. ఆ మాటలు అక్కడే ఉన్న జూలీకి వినిపిస్తాయి. జూలీ ఒక్కసారిగా కోపంతో ఊగిపోతుంది. మా వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని ఎలా అంటావని గొడవకి దిగుతుంది. సోఫియా పైకి అమాయకంగా కనిపిస్తుంది, కానీ అందరినీ రెచ్చగొడుతున్నట్టు బాయిడ్ కి అనిపిస్తుంది. ఆమె కావాలనే కేనీని జూలీని విడదీయాలని చూస్తుంది. అప్పుడే జూలీ డెబెతాతో అంటుంది, ఇంతవరకు మనం చూసిన ఆ కాకులు అరిచినప్పుడు అవి బాధతో కాకుండా ఏదో సంతోషంగా అరుస్తున్నట్టు అనిపించింది అంటుంది. ఆ మాట వినగానే డెబెతా కూడా ఆలోచనలో పడుతుంది. అప్పుడే ఏలిస్ ఫాతిమా కాలనీ హౌస్ వైపు వెళ్తుంటారు. ఫాతిమా తన మెదడులో తిరుగుతున్న ఆ పాత భయంకరమైన దృశ్యాలు మర్చిపోవాలని ప్రయత్నిస్తుంది, కానీ ఆ విషయాలు ఆమెని వదలవు. తర్వాత విక్టర్ గదిలోకి ఈథన్ అడుగు పెట్టగానే అక్కడ వాతావరణం చాలా వింతగా ఉంటుంది. అప్పుడు విక్టర్ తన తండ్రి హెన్రీతో కలిసి నేను పడుకుంటాను, నాకు ఏదైనా భయం వేస్తే మా నాన్నతోనే నేను మాట్లాడతానని ఈథన్కి చెప్తాడు. అప్పుడే ఈథన్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడుగుతాడు. విక్టర్, నీకు ఇక్కడ ఏదైనా లేక్ గురించి తెలుసా అని. విక్టర్ ఫస్ట్ లో లేదని చెప్పినా బ్రండెల్స్ అనే ఒక చిన్న లేక్ గురించి చెప్తాడు. కానీ ఈథన్ వెతుకుతుంది అది కాదు, అతను లేక్ ఆఫ్ టీయర్స్ గురించి వెతుకుతున్నాడు. ఈథన్ మాటల ప్రకారం ఆ లేక్ లో మాయా శక్తులు ఉన్నాయని, అవి మనుషుల గాయాల్ని బాధల్ని పూర్తిగా నయం చేస్తాయని చెప్తాడు. మా నాన్న చనిపోయే ముందు నాకు ఈ రహస్యం చెప్పాడు. ఈ ఊర్లో అలాంటి చోటు నిజంగానే ఉంది అని ఈథన్ అనడంతో విక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈథన్ కి ఇదంతా ఎలా తెలుసు అని. ఇప్పుడు ఈథన్ ఒంటరిగానైనా సరే అక్కడికి వెళ్లాలని మొండికేయడంతో విక్టర్ తప్పగా అతనికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు డెబెతా తన ఇంట్లో పాత వస్తువుల్ని సర్దుకుంటుండగా తనకి ఒక పాత లైట్ హౌస్ పెయింటింగ్ కనిపిస్తుంది. గతంలో తను ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఊరు నుంచి బయటపడ్డానని గుర్తుకు వస్తుంది. మళ్ళీ అదే ప్రయత్నం చేయాలని ఆమె నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈసారి ఆమె వెళ్లే దారిలో ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయని తనకి తెలీదు. ఇక్కడ జూలీ కూడా ఒక సాహసం చేయడానికి సిద్ధమవుతుంది. తన తండ్రి చనిపోవడానికి ముందు ఈథన్ కథల పుస్తకాల గురించి చెప్పాడని, ఆ పుస్తకాలలో తన శక్తులను ఎలా వాడాలో రాసి ఉంటుందని ఆమె నమ్ముతుంది. తను రాండల్ సహాయంతో కూలిపోయిన పాత ఇంటి దగ్గరికి బయలుదేరుతుంది. జూలీ తన తండ్రిని కాపాడుకోవాలనే మొండి పట్టుదలతో తన పాత ఇంటి దగ్గరికి వస్తుంది. ఆ కూలిపోయిన ఇంటి కింద ఈథన్ కథల పుస్తకాలు ఉన్నాయని, అవి దొరికితే తనకి ఉన్న స్టోరీ వాకర్ శక్తితో కాలాన్ని వెనక్కి తిప్పి తన తండ్రి ప్రాణాల్ని కాపాడొచ్చని ఆమె నమ్ముతుంది. కానీ లోపలికి వెళ్లడం అంత తేలిక కాదు, ప్రాణంతో పోరాటమే. అప్పుడు రాండల్ జూలీని ఆపి, నువ్వు స్టోరీ వాకర్వి, నీ ప్రాణం చాలా ముఖ్యం, నేను లోపలికి వెళ్లి ఆ పుస్తకాలు తెస్తాను అని ధైర్యంగా ముందుకు వెళ్తాడు. అలా రాండల్ భయంకరమైన ఆ కూలిపోయిన ఇంటి కిందికి దిగుతాడు. పైన ఉన్న గోడలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. లోపల అంతా చీకటిగా ఉంటుంది. భయంకరమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉన్నప్పుడే ఒక కుళ్ళిపోయిన శవం కనిపిస్తుంది. ఆ శవం ముఖం చూడగానే రాండల్ గుండె ఆగినంత పని అవుతుంది. అప్పుడే ఆ శవం నోట్లో నుండి ఒక ఎలక బయటికి వస్తుంది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి రాండల్ గట్టి
గట్టిగా అరుస్తాడు. పైన ఉన్న జూలీ కంగారుగా ఏమైందని అడుగుతుంది. రాండల్ తనని తాను కంట్రోల్ చేసుకుని ఎలాగోలా ఆ పుస్తకాలు ఉన్న బ్యాగ్ ని కనిపెడతాడు. మరోవైపు బాయిడ్ మళ్ళీ డేనీ దగ్గరికి వస్తాడు. ఆమెను చావు ఆలోచనల నుండి మళ్లించడానికి ఒక కొత్త పనిని అప్పగిస్తాడు. డైనర్ వెనుక ఉన్న ఒక రహస్యమైన స్టోరేజ్ రూమ్ కి ఆమెను తీసుకువెళ్తాడు. అక్కడ ఈ ఊరికి వచ్చి చనిపోయిన వేలాది మంది సామాన్లు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, ఆ సామాన్లను ఒక క్రైమ్ సీన్ లా పరిశోధించు. ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనుక ఒక కథ ఉంది. బహుశా ఇక్కడ ఉన్న వస్తువుల ద్వారా మనం బయటపడడానికి దారి దొరకవచ్చు అంటాడు. అలా చెప్పి తనకి ఒక పనిని అప్పగిస్తాడు. డేనీకి ఇది వింతగా అనిపించినా బాయిడ్ తన భార్యని కాపాడుకోలేకపోయాడు. కనీసం డేనీనైనా కాపాడుకోవాలనుకుంటున్నాడని తను చెప్పిన మాటలు ఆమెని కదిలిస్తాయి. తర్వాత ఐలిస్ ఫాతిమాని ఒక ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ మొత్తం పాతబడిన కార్లు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. జపాన్ లో ప్రజలు తమ కోపాన్ని పోగొట్టుకోవడానికి వస్తువులని ఎలా పగలగొడతారో చెప్తూ ఫాతిమాను కూడా అలాగే చేయమంటాడు. ఫాతిమా ఫస్ట్ లో ఆలోచిస్తుంది, కానీ తర్వాత ఒక బ్యాట్ తీసుకొని అక్కడ ఉన్న కార్లని నాశనం చేయడం మొదలు పెడుతుంది. తన మనసులో ఉన్న భయం, కసి అంతా దెబ్బల్లో చూపిస్తుంది. అలా చేయడం వల్ల తను కొంత రిలాక్స్ గా ఫీల్ అవుతుంది. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే తను ఎల్జిన్ తో కలిసి చేస్తున్న ఆ కొత్త ప్లాన్ ఈ ఊరి భవిష్యత్తునే మార్చబోతుంది. మరోవైపు అడవిలో జేడ్, ఈథన్ ఇంకా విక్టర్ ముందుకు వెళ్తూ ఉంటారు. దారిలో విక్టర్ ఒక్కసారిగా ఆగిపోతాడు. ఒక పాత బావి దగ్గర ఆ ఎల్లో మ్యాన్ వేసుకునే బట్టలు పడి కనిపిస్తాయి. ఆ బట్టలను చూడగానే విక్టర్ ముఖం మారిపోతుంది. ఆ భయం ఎంతలా ఉందంటే తను ప్యాంట్ లోనే సుస్సు పోసేసుకుంటాడు. నేను చూసింది నిజం కాకూడదు, కానీ అది జరగబోతుంది అని ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడే జేడ్కి అక్కడ కొన్ని వింతైన మష్రూమ్స్ కనిపిస్తాయి. అవి తింటే భయంకరంగా మత్తు వస్తుందని, బహుశా ఆ మత్తులోనే తన మైండ్ లో దాగి ఉన్న కొత్త రహస్యాలు బయటపడతాయని జేడ్ అనుకుంటాడు. అదే టైంలో హెన్రీ ఇంకా డెబెతా బాటిల్ ట్రీ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు వెళ్తున్న దారిలో చాలా చిక్కుముడులు ఉంటాయి, గోడల మధ్య ఇరుక్కుపోతావు, నువ్వు చనిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటని హెన్రీ డెబెతాతో అంటాడు. కానీ డెబెతా మాత్రం అస్సలు వినదు. అప్పుడే వాళ్ళిద్దరికి మళ్ళీ ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు కనిపిస్తాడు. డెబెతా తనని అడుగుతుంది, ఆ చెట్టు నన్ను మళ్ళీ వైట్ హౌస్ దగ్గరికి తీసుకువెళ్తుందా లేదా అని. కానీ ఆ కుర్రాడు చెప్పిన సమాధానం విని తను ఆశ్చర్యపోతుంది. దారి ఇప్పుడు మొత్తం మారిపోయింది, పాత దారులు ఇప్పుడు పనిచేయవు, మీరు బయటపడడానికి చాలా దగ్గరగా ఉన్నారు, కానీ మీకు టైం లేదు అని చెప్పి ఆ కుర్రాడు మాయమైపోతాడు. దారి మారిపోవడం ఏంటని వాళ్ళు ఆశ్చర్యంలో ఉంటారు. అప్పుడే విక్టర్ ఏడుస్తూ తన తండ్రి హెన్రీ దగ్గరికి పరిగెత్తుకెళ్తాడు. నాన్న, నేను ఏదైతే చూశానో అది నిజం కాకూడదని కోరుకున్నాను, కానీ అది జరగబోతుంది అని చాలా ఏడుస్తాడు. విక్టర్ అంతలా భయపడుతున్నాడు అంటే ఆ ఎల్లో మ్యాన్ బట్టల్లో ఏదో ప్రమాదకరమైన రహస్యం దాగి ఉందని మనకి అర్థమవుతుంది. అదే టైంలో జేడ్ ఆ వింతైన మష్రూమ్స్ ని చూసి తన జ్ఞాపకాలను బయటికి తీయడం కోసం ప్రాణాలకు తెగించి వాటిని తినాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇక్కడ బాయిడ్ పరిస్థితి మరీ ఘోరంగా మారుతుంది. తన భార్య సమాధి దగ్గర కూర్చొని, నేను నిన్ను కాపాడుకోలేకపోయాను, ఇప్పుడు అందరినీ కోల్పోతున్నాను, ఎవరైనా నాకు సహాయం చేయండి అని చాలా దీనంగా అడుగుతుంటాడు. అతను ఆ మాట అన్న మరుక్షణమే ఆ సమాధి మట్టిలో నుండి ఒక కుళ్ళిపోయిన చెయ్యి బయటికి వస్తుంది. ఆ చెయ్యి బాయిడ్ ని బలంగా పట్టుకొని భూమిలోకి లాగడానికి మొదలు పెడుతుంది. బాయిడ్ భయంతో కేకలు వేస్తూ తన చెయ్యిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ లోపల నుంచి లాగుతున్న శక్తి తనని కూడా చంపేయాలని ప్రయత్నిస్తుంది. బాయిడ్ అతి కష్టంతో తన చెయ్యిని విడిపించుకుంటాడు. కానీ అతను చూసిన ఆ దృశ్యం అతని వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఆ చెయ్యి మాయమైపోతుంది. కానీ అక్కడ ఉన్న ఆనవాళ్ళను చూస్తే తనకి ఒక విషయం అర్థమవుతుంది. ఈ మాయా టౌన్ లో ఉన్న శక్తులు నేరుగా వీళ్ళపై అటాక్ చేయడం మొదలు పెట్టాయి. అంటే ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు చెప్పినట్టే మొత్తం నిజం కాబోతున్నాయి అన్నమాట. మరి ఆ కుర్రాడు చెప్పినట్టు వీళ్ళు బయటికి వెళ్ళడానికి మొత్తం దారి మారిపోయిందా? విక్టర్ చూసిన ఆ భయమైన భవిష్యత్తు ఏంటి? వీటన్నిటికీ సమాధానం కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Yeah.